ఎస్ గుడ్ ఈవినింగ్. నేను అశోక్. వెల్కమ్ టు మీట్ ది ఎడిటర్స్. మీట్ ది ఎడిటర్స్లో ఇవాళ డిస్కస్ చేయబోయే అంశం హైడ్రా కమిషనర్గా రంగనాథ్ని హైకోర్టు తప్పించాలి అని ఇచ్చిన ఆదేశాలపైన తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసలు హైడ్రా ఫ్యూచర్ ఏంటి? రంగనాథ్ కంటిన్యూ అవుతారా? హైకోర్టు ఆదేశాలతో తప్పుకుంటారా? ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చేసింది. హైడ్రా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. దాని చీఫ్ రంగనాథ్ని తప్పించాలన్న హైకోర్టు సింగిల్ జడ్జ్ ధర్మాసనం ఆదేశాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రంగనాథ్ని తప్పించాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం దీనిపై క్లారిటీ ఇచ్చేసింది. హైడ్రాని కొనసాగిస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. హైకోర్టు ఆదేశాలపై న్యాయ నిపుణులతో మాట్లాడారు సిఎస్ సంజయ్ జాజు. సింగిల్ జడ్జి ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలపై నెక్స్ట్ ఏం చేయాలన్నది మాట్లాడారు. డివిజన్ బెంచ్ లో అప్పీల్కి వెళ్లే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. దీని మీద డిస్కస్ చేద్దాం. అసలు హైడ్రా కమిషనర్గా రంగనాథ్ని హైకోర్టు తప్పించాలని ఎందుకు ఆదేశాలు జారీ చేసింది? ఎందుకు రియల్టర్లు అందరూ కలిసి ఆయన మీద 63కు పైగా కేసులు ఎందుకు పెట్టారు? ఇదంతా ఆలోచిస్తే ప్రభుత్వ భూములను కాపాడటమే రంగనాథ్ చేసిన తప్ప, చెరువులని కబ్జాకోరుల నుంచి కాపాడి వరద నీరు పారే విధంగా ఏర్పాట్లు చేయటమే రంగనాథ్ చేసిన తప్ప. అందుకే రియల్టర్ల మాఫియా మొత్తం రంగనాథ్ లాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ని తప్పించడానికే కేసుల మీద కేసులు లేని సర్వేలు ఉన్నట్టు, ఉన్న సర్వేలు లేనట్టు క్రియేట్ చేసి కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారా? ఈ రకమైన డిస్కషన్ రెండు వర్గాలు కూడా జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ఒక క్లారిటీ ఇచ్చారు. హైడ్రా ఎట్టి పరిస్థితిలో కొనసాగుతుంది. రెండోది, ఎక్కడ ఏ ఆఫీసర్ని పెట్టాలి అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. దాన్ని ఎవరు గుంజుకోలేరు అని రేవంత్ రెడ్డి చాలా 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 స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ కూడా కొన్ని డౌట్స్ వస్తున్నాయి. హైకోర్టు ఆదేశాల తర్వాత హైడ్రాని కంటిన్యూ చేస్తారు, కానీ హైడ్రా చీఫ్గా రంగనాథ్ని కంటిన్యూ చేస్తారా లేదా అన్న డిస్కషన్ మళ్ళీ మొదలైంది. రేవంత్ రెడ్డి మాటలను బట్టి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రంగనాథ్ని మార్చం బోము అన్నట్టుగానే కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత హైకోర్టులో నెక్స్ట్ డివిజన్ బెంచ్కి అప్పీల్ చేయటమా, సుప్రీంకోర్టుకు వెళ్ళటమా అనేది ప్రభుత్వం బహుశా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. సో దీని మీద ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా డిస్కస్ చేయబోతున్నాం. నాతో పాటు అసోసియేటెడ్ రోహిత్ అండ్ ఆశ అండ్ సర్తాజ్ అండ్ రాజేష్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్. నిజానికి హైడ్రాను ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించడం, ప్రకృతిని రక్షించటం, అలాగే ప్రకృతి విపత్తుల సమయంలో క్విక్గా రియాక్ట్ అయ్యి ప్రజలను రక్షించడం, ఈ ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇక్కడ హైడ్రా వచ్చిన తర్వాత ప్రజల నుంచి ఫస్ట్లో మంచి రియాక్షన్ వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే హైడ్రా కూల్చివేతలు తీసుకువెళ్తుందో ఆ తర్వాత ఒక భయం నెలకొంది అంటూ కొన్ని సోషల్ మీడియాలో వచ్చాయి. ఇప్పుడు దాని గురించి మనం ఆలోచించాలి. నిజానికి హైడ్రా గురించి భయపడుతున్నది ఎవరు? హైడ్రా ఎవరి జోలికి వెళ్తుంది? ఇక్కడేమంటున్నారు అంటే హైడ్రా పెద్దోడు జోలికి వెళ్ళట్లేదు, పేదోడు జోలికి వెళ్తోంది, పేదోడు ఆస్తులను కూలగొడుతోంది అని అంటూ ఉన్నారు. రెండు కోర్టులు ఏమందంటే కోర్టు ధిక్కరణ కేసులు, 63 కోర్టు ధిక్కరణ కేసులు హైడ్రాపై వచ్చాయి. దీన్ని ఒక మరణం లేని సర్పంతో కూడా పోల్చారు, న్యాయ వ్యవస్థకు విఘాతం అంటూ పోల్చారు. ఇక రెండు అంశాలని మనం చూస్తే ఇంతకుముందు రేవంత్ రెడ్డి అన్నట్టు ఏ అధికారిని ఎక్కడ నియమించాలి అనేది అది పూర్తిగా ప్రభుత్వ విచక్షణ అధికారం కిందకు వస్తుంది. ఒకవేళ రంగనాథ్ కోర్టు ధిక్కరణకు పాల్పడితే న్యాయస్థానాలు రంగనాథ్కి లాకి లోబడి, రాజ్యాంగానికి లోబడి శిక్షణ విధించవచ్చు. అది ఎటువంటి శిక్షణ? న్యాయస్థానాలకు లోబడి, అంతే తప్ప మార్చమనే అధికారం న్యాయస్థానాలకు లేదు అనేది న్యాయ నిపుణులు అంటున్నమాట. ఇక రెండో విషయం, హైడ్రా ఎవరి జోలికి వెళ్తుంది అని చూస్తే పేదోడు జోలికి వెళ్తుంది అంటుంది. హైడ్రా పేదోడు జోలికి వెళ్తుందా, పెద్దోడు జోలికి వెళ్తుందా? ఒకవేళ హైడ్రా పేదోడు జోలికి వెళ్తే 63 మంది కంటెంప్ట్ పిటిషన్లు వేసిన పెద్దలు ఎవరు? అంటే హైడ్రాను ఆపాలని చూస్తున్నది 63 కంటెంప్ట్ పిటిషన్లు వేసిన పెద్దలు అనమాట. హైడ్రాని ఇలా వదిలేస్తే ఈ హైడ్రా మా జోలికి వస్తుందేమోనని ఈ పెద్దలు భయపడుతున్నారు. అందుకే పేదవాడిని బూచిగా చూపిస్తూ హైడ్రాని ఆపాలి అని ఈ 63 మంది కంటెంప్ట్ వేసిన పెద్దలు భావిస్తూ ఉన్నారు. ఇది మనం విస్తృతంగా భావించాలన్నటువంటి అంశం. ఇక్కడ శాంతా శ్రీరామ్ ఉన్నారు. ఆయన కోట్ల ఏళ్ల నాటి హెరిటేజ్ సంపదని కొల్లగొట్టాలని చూస్తున్నారు అని ఒక క్లారిటీ ఇచ్చారు. ఎక్కడో 3 కిలోమీటర్ల అవతల ఉన్న భూమి సర్వే నెంబర్లను చూపిస్తూ వేరే భూమిలోకి, ప్రభుత్వ భూమిలోకి 120 ఎకరాలను ఆక్రమించాలని చూస్తూ ఉన్నారు అని రంగనాథ్ ఆధారాలతో సహా చూపించారు. అంటే
పేదవాడి భూమిలోకి వస్తోంది అని చూపిస్తూ భయపడుతున్నటువంటి పెద్దలు ఎవరు, ఈ 63 మంది వివరాలు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎస్, మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి మెయిన్ ఎజెండా ఏదైనా ఉందంటే హైడ్రా. ఎందుకంటే మనకి చిన్న వర్షం, ఇప్పుడు ఆల్రెడీ బయట వర్షం వస్తుంది, బయటకు వెళ్ళాలంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఫుల్గా ట్రాఫిక్ ఉంటుంది, ఏది చెరువు లేదంటే ఏది రోడ్డు ఏం తెలియదు, అసలు ఫుల్గా వాటర్తో నిండిపోయి ఉంటుంది. 2024 జూలై 19 తీసుకొచ్చారు ఈ హైడ్రాని. 2 years అయింది. ఈ 2 yearsలో 1.5 lakhs of crores అంటే 1.5 లక్షల కోట్ల విలువైనటువంటి భూమిని కాపాడింది హైడ్రా. ఇది మెయిన్. ఈ 2 yearsలోనే ఇంత కాపాడితే ఇంకా ముందు ముందు ఏ విధంగా ఉంటుందండి. ఇక గవర్నమెంట్ చేస్తున్నటువంటి చర్య ఏంటి, ఇప్పటికీ కూడా మేము హైడ్రాన్ ఎక్కడ ఆపము, హైడ్రాన్ కంటిన్యూ చేస్తామని ఇంతకుముందు ఢిల్లీలో మాట్లాడుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ రంగనాథ్ని కంటిన్యూ చేస్తారా, కంటిన్యూ చేయరా, అప్పీల్కి వెళ్తే ఏ విధంగా ముందుకెళ్తారు, రంగనాథ్ కూడా క్లియర్గా చెప్తున్నారు. నా మీద ఏదైతే 63 కంటెంట్ కేసులు వచ్చాయి ఇవన్నీ కూడా అక్రమాస్తులు, ఏదైతే భూ ఆక్రమించినటువంటి వారు వీళ్ళు మాత్రమే వేశారు, నేను న్యాయపరంగా చిక్కులు ఎదుర్కొంటాను, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఏదైతే శాంతా శ్రీరామ్ అని చెప్తున్నారో దీనికి సంబంధించి కూడా డైరెక్ట్ గా వెళ్ళేని చెప్పలేదు కోర్టు, దీని గురించే కదా ఇప్పుడు అబ్జెక్షన్ చెప్పింది కూడా. దీనికి సంబంధించి కూడా సామాజికవేత్తలు చెప్పారు, ఏదైతే రాక్ సొసైటీ దానికి సంబంధించి కంప్లైంట్స్ వచ్చాయి, స్థానికుల నుంచి కంప్లైంట్స్ వచ్చాయి, వీరందరి నుంచి కంప్లైంట్స్ రావడం బట్టే వెళ్ళాము అంటున్నారు. సో పేదల దగ్గర నుంచి స్థానికుల నుంచి ఏదైతే కంప్లైంట్స్ వచ్చాయో చాలాసార్లు చెప్పారు, ఒక కమిటీ కూడా వేశారు, దానికి సంబంధించి ఎవరైనా ఉంటే చెప్పండి కంప్లైంట్స్ తీసుకుంటామన్నారు. కంప్లైంట్స్ ఇచ్చిన ప్రతి చోటికి హైడ్రా వెళ్ళింది, కూల్చివేతలు చేసిన తర్వాత రంగనాథ్కి పాలాభిషేకాలు చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఒకవేళ ఆపేస్తే ఏదైతే అక్రమాస్తులు అక్రమార్కులు దోచుకున్నటువంటి భూములు మళ్ళీ ఏమైనా దోచుకునే అవకాశం ఉందా అని ప్రజల నుంచి ఆ క్వశ్చన్ కూడా వినిపిస్తుంది. సో కఠినంగా వెళ్తున్నారు, చెరువుల్ని కాపాడారు. ఇప్పటివరకు ఎన్ని చెరువులను కాపాడారంటే 6 చెరువులను పునరుద్ధరించారు. ఈ 2 yearsలో 20 చెరువులు దాదాపుగా పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. సో పర్యావరణాన్ని కాపాడడానికి హైడ్రా ముందుకెళ్తుంది. దీన్ని గవర్నమెంట్ ఇంకా స్ట్రిక్ట్గానే ముందుకెళ్తుంది అనిపిస్తుంది. ఎస్, పర్యావరణాన్ని కాపాడే ప్రతి ఒక్క హక్కు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటాయి. మరొక ఇప్పుడు మనకి బెంగళూరు గురించి మనం అందరం చూస్తూనే ఉన్నాం, ప్రతిసారి అక్కడ వర్షం పడినా సరే అక్కడ జనాలు ఎంత ఇబ్బందులు పడతారు. హైదరాబాద్లో కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఫ్యూచర్లో ఉండడానికి హైడ్రా స్థాపించబడింది. ఇది ఒక గ్రేట్, యాక్చువల్లీ చెప్పాలంటే చాలా వరకు చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ని ఇప్పటికే రీఫర్బిష్ చేసింది హైడ్రా. అయితే ఇక్కడ చూసుకుంటే ప్రతి కోర్టు కూడా, కోర్ట్స్కి సంబంధించి చూసుకుంటే ప్రతి కోర్టు కూడా కోర్ట్ ఆఫ్ రికార్డ్ కిందకు వస్తాయి. అంటే పవర్ టు పనిష్ ద కంటెంప్ట్ ప్రతి కోర్టుకి ఉంటుంది, కానీ కొన్ని ఆర్టికల్స్ లోబడి కోర్ట్స్ పనిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ జరగలేదని చెప్పట్లేదు. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ జరిగినప్పుడు ఖచ్చితంగా శిక్షించే అధికారం ఇక్కడ కోర్టుకున్నా కూడా కొన్ని ఆర్టికల్స్ ఆ శిక్షలు ఎంతవరకు ఉండాలి అనేది చాలా క్లియర్గా చెప్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 12/1, 12/2 తీసుకుంటే ఖచ్చితంగా కూడా కోర్ట్స్కి సంబంధించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ జరిగినప్పుడు ఎయిదర్ 6 నెలలకు సంబంధించిన శిక్ష కానివ్వండి, లేకపోతే 2,000 రూపాయల జరిమానా కానివ్వండి విధించాలి. అండ్ ఎటువంటి సందర్భాల్లో అయినా సరే కోర్టు ధిక్కరణ జరిగినప్పుడు ఈ 2 నిబంధనలు తప్ప, ఈ 2 శిక్షలు తప్ప మరే శిక్ష కూడా విధించకూడదు అని చెప్పి ప్రెసిడెంట్ మనం మాట్లాడుకున్న కోర్ట్ ఆఫ్ రికార్డ్ చాలా స్పష్టంగా చెప్తోంది. అయితే ఇక్కడ రంగనాథ్ను ఇమీడియట్గా తొలగించేసి వేరే వాళ్ళతో రీప్లేస్ చేయాలి అని కోర్ట్ ఆర్డర్ ఇవ్వటము కంప్లీట్గా కూడా ఎగ్జిక్యూటివ్ రూల్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జిక్యూటివ్ డొమైన్ ఉల్లంఘనగా కనిపిస్తోంది. మరి ఇప్పుడు గవర్నమెంట్ డైరెక్ట్గా డివిజన్ బెంచ్కు వెళ్తాము అని చెప్తుంది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరుగుతుందో చూడాలి. రైట్, హైడ్రా ఏర్పాటు, హైడ్రా ఇప్పటిదాకా సాధించిన విజయాలు, హైడ్రా ఇప్పటిదాకా ఎదుర్కొన్న విమర్శలు, హైడ్రా భవిష్యత్తు ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా మనం మాట్లాడుకుంటే, ప్రభుత్వం ఏర్పడగానే హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజంగా ఒక మంచి ఇనిషియేషనే, ఎందుకంటే ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించరు. ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకోవద్దు అని ఎవరు అనరు. కాకపోతే దాంట్లో వచ్చేటువంటి సవాళ్ళు ఏంటి, దాంట్లో పేదలు ఎంత ఇబ్బంది పడ్డారనేదే చాలా వరకు రైజ్ చేస్తారు. అది ఎవరైనా ప్రతి ఒక్కరిని కదిలించిందే. ఎందుకంటే కొన్ని చోట్ల ఉన్న పళంగా మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మేము కొన్ని ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నాం, అయినప్పటికీ కూడా మమ్మల్ని బలవంతంగా లాక్కొని బయటకు వేశారని చాలా విపరీతంగా రోధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇటువంటి విమర్శలు కొన్ని ఎదుర్కొంది. అయితే హైడ్రా సాధించినటువంటి విజయాలు ఏంటో కొంత ఒకసారి మనం మాట్లాడుకుంటే, మొత్తం 3,325 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి విముక్తి చేసింది. రికవరీ చేసిన భూముల మార్కెట్ విలువ ఎంత అంటే 1,50,000 కోట్లు. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించినటువంటి 1,378 అక్రమ నిర్మాణాలని హైడ్రా కూల్చేసింది. చెరువు శిఖం కావచ్చు, బఫర్ జోన్లలో 454.11 ఎకరాల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది హైడ్రా. అలాగే ఆక్రమణకు గురైనటువంటి 90.39 ఎకరాలు, అంటే 90 ఎకరాల 39 గుంటలు, దాదాపుగా 91 ఎకరాలని, ఆ పార్కు స్థలాన్ని మొత్తం రక్షించింది. ప్రజా రవాణాకు ఆటంకంగా ఉన్నటువంటి 62.18 ఎకరాల రోడ్లు, ఫుట్పాత్ ఆక్రమణల్ని తొలగించింది. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే నిజంగా చాలా వరకు ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడింది. కానీ ఎందుకు విమర్శలకు గురైంది హైడ్రా అంటే, చాలా వరకు
అంటే నిజంగా ఒక కస్టమర్గా అన్నీ సక్రమంగా ఉన్నాయి కావచ్చు, అన్ని అనుమతులు ఉన్నాయి కావచ్చు అనుకొని ఓ ఫ్లాట్ కానీ ఓ విల్లా కానీ కొనుక్కుంటారు. కానీ తర్వాత అది అక్రమ నిర్మాణం అని తెలిస్తే వాళ్ళు ఎంతో పైసా కూడబెట్టుకొని బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటే వాళ్ళ ఇండ్లను కూలగొట్టినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. అక్కడ చాలా వరకు తీవ్రంగా హైడ్రా అయితే విమర్శలు ఎదుర్కొంది. బట్ నేను అంటే రంగనాథ్ ఫ్యూచర్ ఏందనేది మళ్ళీ మనం మాట్లాడదాం. ఎస్, ఇక్కడ సింపుల్గా అర్థం కావటానికి చెప్తున్నాను. పాత సినిమాల్లో అప్పట్లో చిరంజీవి సినిమాలో, లేకపోతే నాగేశ్వరరావు, ఎన్టీఆర్ సినిమాలో, రావు గోపాలరావు, తర్వాత ఇలాంటి 3-4 విలన్స్ ఉండేవాళ్ళు. ఒక్కళ్ళు కాదు, 3-4. గిరిబాబు ఉండేవాడు, లేకపోతే అల్లురామలింగయ్య, ఇట్లా ఒక బ్యాచ్ అంతా ఉండేది. ఒక్కొక్కరిని ఒక్కో రకంగా హీరో ఫేస్ చేస్తూ ఉంటాడు. ఏదో రకంగా ఫైట్, వాళ్ళు చేసే అక్రమాలను బయట పెట్టడం, ఇవన్నీ చేస్తూ చివరికి విలన్స్ అంతా కలిసి ఒక చోట మీట్ అవుతారు. అరే వీడు బతుకుంటే మన కష్టంరా, వీడు బతుకుంటే ఎక్కడున్నా రాజారా అని బాహుబలిలో ఒక డైలాగ్ ఉన్నట్టు. సో వీడిని ఎలిమినేట్ చేయకపోతే మనకు సస్టైనబిలిటీ కష్టంరా. 4 విలన్స్ కలిసి ఒక చోట కూడి ఇతని మీద కుట్రలు మొదలు పెడతారు. ఇంటర్వ్యూల తర్వాత హీరో కష్టాలు మొదలవుతూ ఉంటాయి. ఇతన్ని ఏదో రకంగా కేసులు పెట్టిస్తారు, వేధిస్తారు, అరెస్ట్ చేయిస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బందులు పెడుతుంటారు, రకరకాల ఈ క్యారెక్టర్స్ అన్ని బయటకు వస్తుంటాయి. సేమ్ అదే ఇప్పుడు హైడ్రా రంగనాథ్ విషయంలో జరుగుతుంది. నిన్న మొన్నటి దాకా అతని హీరో చాలామంది విలన్స్ని ఫేస్ చేశాడు, ఇప్పుడు కష్టాల్లో ఇరుక్కున్నాడు. ఈ టైంలో సపోర్ట్ వస్తుందంటే రావట్లే. ఎందుకంటే ఎంటైర్ తెలుగు మీడియాలో ఒక సెక్టార్ మీడియా అంతా ఈరోజు రంగనాథ్ని విలన్ కింద చూపిస్తుంది, బూచోడి కింద చూపిస్తుంది. రంగనాథ్ ఏమన్నా ఒక సెంటు భూమి ఆక్రమించాడా? అతను సొంత ఇంట్లో వ్యవహారమా? అతని ఇంట్లో పెళ్ళి ఏమన్నది? ప్రభుత్వ భూములు కాపాడాడు. తెలంగాణకి 150,000 కోట్ల ప్రాపర్టీని ఇచ్చాడు. సో దిస్ ఈజ్ గ్రేట్నెస్ కదా. నిజానికి ఎవరో మింగేసినా, ఎవరో కబ్జా చేసిన ప్రాపర్టీస్ అన్నింటినీ లాక్కున్నాడు. అలాంటి రంగనాథ్ ఏం తప్పు చేశాడు? అతను ఏమైనా ఆక్రమించి అంటే కాదు, పైగా ఇక్కడ కూడా ఏం పేదలు ఎఫెక్ట్ కాకుండా అంటే కొన్ని జరిగాయి. ఎందుకంటే సరే ఇప్పుడు తర్వాత కొంత హైడ్రా తన దూకుడిని కొంత తగ్గించింది అన్నటువంటి మాట కూడా వినిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే కొంతమంది అయితే తాము కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొట్టుకుని వాటిని చూస్తూ ఏడ్చినటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. స్కూల్ పిల్లలైతే ఆ బిల్డింగ్లో కూలిపోయినటువంటి ఆ ఇంటిలో మా పుస్తకాలు ఎక్కడున్నాయంటూ వెతుక్కుంటూ చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇటువంటి విమర్శ బాగుండేమో అని నాకైతే అనిపించింది. కరెక్ట్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే కొన్ని కూలగొట్టినవన్నీ కూడా అక్రమాలే. అది పేదోడిదైనా పెద్దోడి జోలికి వెళ్ళినా కూలగొట్టినవన్నీ అక్రమాలే. కరెక్ట్. అందులో కొన్ని మధ్యతరగతి ఉన్నాయి, పేదలు ఉన్నాయి, బడాబాబులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక్క నిమిషం, హైడ్రా కేవలం పేదోడి దగ్గరికి వెళ్తుంది, పెద్దోడి దగ్గరికి వెళ్ళట్లేదు అని అంటున్నారు. సో నిజంగా హైడ్రా పేదోడి దగ్గరికి వెళ్తుందా, పెద్దోడి దగ్గరికి వెళ్ళట్లేదని ఒక్కసారి ఆలోచిస్తే మరి కంటెంప్ట్ వేసిన వాళ్ళందరూ పెద్దోళ్ళే కదా. పేదోడు భుజం మీద కనిపెట్టి హైడ్రా ఆపుతున్నదంతా పెద్దోళ్లే. వీడు మన జోలికి వస్తే, హైడ్రా మన జోలికి వస్తే మన భూములు ఎక్కడ ఉంటాయనే భయం ఈ పెద్దోళ్ళు భూ కబ్జాకోరుల్లో ఉండి పేదోడిని బూచిగా చూపించి అక్కడ ఆపేద్దామని వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళి ట్రై చేస్తున్నారు. అఫ్ కోర్స్ అదే అంటే కొంత మానవీయ కోణం ఉంటే, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో కట్టుకొని ఉంటారు. వాళ్ళకి అంటే జీవితంలో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేది. అంటే ఎందుకన్నారంటే అవి రెండు చాలా ఇంకా అది బిగ్గెస్ట్, ఇంకా వాటికి మళ్ళీ మనకి చేయలేరు. ఎన్నో ఆశలతో కట్టుకున్నటువంటి వాళ్ళ ఇల్లు కూలగొట్టడం అనేది కొంత వ్యతిరేకత ఏర్పడింది అనేది నా భావన. అంటే నేను హైడ్రా వ్యవస్థ తప్పుపట్టట్లేదు. ఈ పాయింట్ ఒక క్లారిటీ ఉంది. హైడ్రా వ్యవస్థ తప్పుపట్టట్లేదు. రాజేష్, ఒక ఎంక్రోచ్మెంట్ హ్యుమానిటీ అని ఆలోచించడం, మానవతా కోణంలో ఆలోచించి ఒక ఎంక్రోచ్మెంట్ కనుక వదిలేస్తే రేపటి రోజు మళ్ళీ అలాంటి ఎంక్రోచ్మెంట్స్ వందలాది పుట్టుకొస్తే ఆ తర్వాత మళ్ళీ ఏమంటారు, మానవీయ కోణంలో ఆలోచించి వీటిని వదిలేయండి అంటారు. సో మళ్ళీ వదిలేసినప్పుడు ఎవరికి నష్టం? మళ్ళీ అవే ప్రజలకే నష్టము. సో అవే చెరువు నీళ్లు మళ్ళీ బయటకు వచ్చేయడము, చెరువు నీళ్ళు వర్షాకాలంలో నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో మళ్ళీ అక్కడ చెరువులు ఉండవు. సో మళ్ళీ మనకే నష్టం. సో ఆబ్వియస్లీ మీరు చెప్పింది కూడా ఉంది. సో మానవీయ కోణంలో నోటీసులు ఇచ్చి ఆ తర్వాత కూల్చివేయాలి అన్న తర్వాత నిజంగానే నోటీసులు ఇచ్చి కూల్చివేయడం కూడా చేశారు. అండ్ ఇప్పుడు ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. బట్ రైట్ నౌ ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే మొత్తం 63 పిటిషన్స్ ఏవైతే ఫైల్ అయ్యాయో, ఎస్పెషలీ ఇక్కడ మనము శాంతా శ్రీరామ్ గురించి మాట్లాడుకుంటే ఆయన పదే మల్టిపుల్ కంటెంప్ట్ ఆఫ్ పిటిషన్స్ ని ఫైల్ చేశారన్న. ఒక్క పిటిషన్ మాత్రం ఫైల్ చేసి వదిలేదు, మల్టిపుల్ కంటెంప్ట్ ఆఫ్ పిటిషన్స్ ఫైల్ చేశారు. సో ఈ 63 పిటిషన్స్, కంటెంప్ట్ ఆఫ్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఫైల్ అయినవి పెద్దవాళ్ళ చేతనే. సో హైడ్రా భయం పెద్దోడికే ఉంది, భూ కబ్జా కోరికే ఉంది. ఇక్కడ హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ నిన్న హైకోర్టు ఆదేశాల తర్వాత చాలా ఆవేదనతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆయన ఆవేదన అంతా ఈ ప్రెస్ నోట్లో మెన్షన్ చేశారు. ఆయన అన్నది ఏంటంటే, నేను రాజ్యాంగబద్ధంగానే పనిచేస్తున్నాను, చెరువులు ప్రభుత్వ ఆస్తులు కాపాడాను, నేను చేసేది తప్పేంటి, ఎందుకు నన్ను విలన్గా చూపిస్తున్నారు? సరే హైకోర్టు కాబట్టి హైకోర్టు జడ్జిమెంట్ గురించి, ఆదేశాల గురించి మనం ఎక్కడ కూడా నెగిటివ్గా ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా మాట్లాడట్లేదు, దాన్ని గౌరవిస్తాం. కానీ
హైకోర్టుకి ఇలాంటి సమాచారం ఇచ్చి, తప్పుడు సమాచారం ఇచ్చి రంగనాథ్ని తప్పించాలని ఆదేశాలు ఇచ్చే వరకు తీసుకొచ్చిన మాఫియా ఉంది. ఆ మాఫియా గురించి మనం ప్రస్తావించాలి. ఎందుకు వాడిని మాఫియా అంటున్నానంటే ఆయనే మెన్షన్ చేశాడు ఈ లెటర్లో. ఎస్, నేను ఎవరెవరి భూములు, ఎవరెవరి చెరలో చిక్కుకున్న ప్రభుత్వ భూముల్ని నేను లాక్కున్నానో, ఎవరెవరైతే చెరువులను కబ్జా చేస్తే వాటిని నేను స్వాధీనం చేసుకున్నానో వాళ్ళే నా మీద కేసులు వేశారని రోహిత్ కూడా అదే పాయింట్ చెప్పాడు. అందులో 3-4 పేర్లు కూడా మెన్షన్ చేశాడు. అదేంటి, ఇప్పుడు లోతుకుంట భూమి విషయంలో ఇందాక శాంత శ్రీరామ్ అవును. వీళ్ళు వేసిన పిటిషన్లో ఇతన్ని అక్కడి నుంచి తప్పించాలని ఆదేశాలు ఇచ్చారు కదా. అదే లోతుకుంట భూమి విషయంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల భూమి, 10,000 కోట్ల భూమి చూసే వ్యూయర్స్ అందరూ అర్థం చేసుకోండి. దాదాపు 10,000 కోట్ల రూపాయల భూమిని శాంత శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసింది. ఇది ఆయన మెన్షన్ చేసిందే. పర్మిషన్స్ లేకుండా 2,500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ 100 చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా విధ్వంసం చేసింది. సేవ్ ద రాక్ సొసైటీ పర్యావరణవేత్తలతో పాటు స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ మీద హైడ్రా రంగంలోకి దిగింది. ఎక్కడో 3 కిలోమీటర్ల అవతల ఉండాల్సిన లేని భూమిని చూపిస్తూ ఈ బిల్డర్ 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆక్రమించి నా మీద కంటెంప్ట్ కేసు వేయటం జరిగింది. నా మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. వాటిని వేసింది బడా భూ కబ్జా దారులే. ఇది రోహిత్ కూడా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్, బతుకుమ్మ కుంట చెరువుని మింగేయాలని చూసిన ఒకడు, లోతుకుంటలో 3,000 కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ఇంకొకడు, సామాన్యుల ఫ్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్లు కట్టాలని చూస్తున్న ఒక సంధ్యా శ్రీధర్రావు. సామాన్యుల ఫ్లాట్లు కొట్టేసి, అంటే స్థలాలు కొట్టేసి బడా కాంప్లెక్స్ కట్టాలని చూసిన సంధ్యా శ్రీధర్రావు, వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ఫ్లాట్స్ను కొట్టేయాలని చూసిన నల్ల మల్లారెడ్డి అండ్ ఒక క్రిమినల్ మాఫియాగా చలామణి అవుతూ 1,000 కోట్ల విలువైన సామాన్యుల ఫ్లాట్స్, ప్రభుత్వ భూములు ఆక్రమించిన ముఖ్యం. వీరందరికీ నేను హైడ్రా కమిషనర్కి అడ్డుపడటమే నేను చేసిన పెద్ద తప్పు. వీళ్ళందరూ నా మీద వేసిన కేసులే 63 కోట్ల ధిక్కార కేసులు. వాటిని నేను చట్టపరంగానే ఫేస్ చేస్తాను. ఇక్కడ నేను అన్నానే స్టార్టింగ్ ఒకటి చెప్పాను, ఒక హీరోని ఫేస్ చేయడానికి అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు, గిరిబాబు, ఇలా 3-4 విలన్స్ ఉండేవి. మన చిన్నప్పుడు చూసేవాళ్ళ సినిమాలు. వాళ్ళందరూ ఒక చోట మీటింగ్ పెట్టుకుంటారు, వాడిని ఎట్లయినా ఎలిమినేట్ చేయాలని. ఇది ఇక్కడ మీకు అల్లు రామలింగం కనిపించాడు, రావు గోపాలరావు కనిపించాడు, గిరిబాబు కనిపించాడు, ఇంకో వీళ్ళని కూడా ప్రభాకర్ రెడ్డి కూడా. సినిమాలో కూడా వాళ్ళ పేదలు ఉసుకొలిపుతారు. మీరు వెళ్ళి అడగండి, కైకాల సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి ఇలాంటి రోల్స్ లో ఉండేవాళ్ళు. చాలా మంది ఆర్టిస్టులు. కానీ ఇప్పుడు ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోతే హైడ్రాని ఒకవేళ ఆపేయాలని చెప్పేదైతే కబ్జాకోరులు లేదంటే భూ ఆక్రమణదారులు అనుకుని చేసినటువంటి 63 కంటెంప్ట్ కేసులు ఏదైతే ఉన్నాయో దీన్ని కంటిన్యూ చేసి వెళ్తే అసలు తీసుకున్నటువంటి చర్యకి సరైన ప్రతిఫలం రాదేమో అనిపిస్తుంది. ఈ 2.5 ఇయర్స్లోనే 2 ఇయర్స్లోనే దాదాపు 1.5 లక్షల కోట్ల భూముల్ని స్వాధీనం చేసుకున్నారంటే ఇంకా 2 ఇయర్స్ ఉంటే ఇంకెన్ని భూములు అంటే ప్రభుత్వ భూములు అనుకోవచ్చు, ఎఫ్టీఎల్ సంబంధించి చెరువులు, నాలాలు ఇవన్నీ కరెక్ట్ అయితే నెక్స్ట్ జనరేషన్ చాలా మేలవుతుంది. ఇప్పుడు మేమేదైతే అవస్థలు పడుతున్నామో నెక్స్ట్ జనరేషన్ క్లియర్ అవుతుంది. అది గవర్నమెంట్కి మంచిదే, ప్రజలకు కూడా మంచిదే. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నాయి ఇవి రాకుండా ఉంటాయి, డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది, వర్షాలు సరిగా పడతాయి, పర్యావరణానికి మంచి జరుగుతుంది. సో దీన్ని కంటిన్యూ చేయడానికి ప్రభుత్వం ఎటువంటి విధంగా ప్రజల వైఖరి మారింది. ఎందుకంటే ముందు బిగినింగ్ లో హైడ్రా అంటే అసలు దాని ఒక భూతం లాగా చూసిన మాట వాస్తవం. బికాజ్ నేను చెప్పినా కదా, అంటే కేవలం కొంతమంది పేదవాళ్ళ గూడ్సలను కూల్చడం కావచ్చు, చాలా వరకు అప్పుడే గుమ్మడికాయ కట్టుకున్నటువంటి ఇళ్ళను అంటే చెప్తున్నా కూల్చడం కావచ్చు, ఇవన్నీ కొంత విమర్శలు. కానీ తర్వాత ఇప్పుడు పాజిటివ్ వస్తుంది. కానీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఏమంటుంది, మేము అధికారంలోకి వస్తే హైడ్రాను తీసి అవతల పాడిస్తాం. దీని వల్ల ప్రజల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి. హైడ్రాను వ్యతిరేకిస్తారా? ఒక డైవర్షన్ ఏం జరుగుతుందంటే, హైడ్రా అనగానే పేదల ఇల్లు కూలగొట్టింది, పేదల ఇల్లు కూలగొట్టినప్పుడు ఇంతమంది పెద్దలు ఎందుకు భయపడతారు? వెరీ సింపుల్ క్వశ్చన్. అవును భయపడుతుందంటే పెద్దలు అంటే ఈ హైడ్రా మన జోలికి వస్తే ఈ బడా గద్దల ఆటలు సాగవేమని భయపడుతుంది పెద్దలే కదా. ఏ పేదలు వెళ్ళి కంటెంప్ట్ కోర్టు వేయలేదు. వాళ్ళు కొన్ని జరిగే కూలిపోయిన తర్వాత కొన్ని బాధపడ్డారు, ఇచ్చారు. కానీ హైడ్రాని పేదల బూచి చూపి ఇప్పటికీ హైడ్రాని కానీ పేదలు ఇల్లు కూలు చేసిందంటే ఒక మైండ్ సెట్ తో మనం ఆలోచిస్తున్నాం. కానీ కంటెంప్ట్ ఎవరంటే పెద్దలు కదా. నేనేమంటారు, నిజంగా అటువంటి వాటికి పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులు ఎవరు? అక్కడ ఒక ఇల్లు కావాలంటే, ఒక వెంచర్ కావాలంటే అన్ని పర్మిషన్స్ కావాలి, రోడ్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, అన్ని కావాలి. అటువంటి అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల పైన ఖచ్చితంగా వాళ్ళపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే రేవంత్ కష్టం అంతా వృధా అయిపోయింది. రేవంత్ రెడ్డి నిన్న మొన్న కాన్క్లేవ్ లో కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు. హైడ్రా నేను హిట్లర్ దగ్గర ఉన్న ఒక టీం ఏదైతే ఉందో అరాచక శక్తులను అణిచివేయటానికి హిట్లర్ ఒక సైన్యాన్ని తయారు చేశారు. దాని పేరు హైడ్రా అని పేరు పెట్టాడు. ఇక్కడ కూడా హైదరాబాద్లో అరాచకంగా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న వీళ్ళందరినీ
తాట తీయటానికి నేను హైడ్రా పెట్టానని ఆయన చెప్పాడు. అంటే ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయన ముద్దు బిడ్డ హైడ్రా అనేది. కానీ ఒక 30 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ ప్రజలు రేవంత్ రెడ్డికి నేను ఏదో భజన చేశాను అనుకుంటాను, అది కాదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను. ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా రేవంత్ రెడ్డిని హైడ్రాని తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా కాపాడిన చెరువుల్లో రేపటి నుంచి వరద నీరు స్వేచ్ఛగా పారుతుంది. ఇప్పుడు ఏదైతే హైడ్రా కాపాడిన ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటి చుట్టూ వేసిన ఫెన్సింగ్ ఏదైతే ఉందో అది వేల కోట్ల రూపాయల ప్రాపర్టీ తెలంగాణ ప్రజలకి ఆస్తిగా ఇస్తోంది. ఇది తరతరాలు కొనసాగుతుంది. రెండోది, ఈ రోజు వర్షాకాలం వచ్చింది అంటే ఇదే హైడ్రా బుల్డోజర్ అంటామే, పేదల ఇళ్ల మీదకి వెళ్తుందంట, అది కాదు వెళ్ళేది. ఈరోజు ప్రతి డ్రైనేజ్ దగ్గరికి వెళ్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి పేరుకుపోయిన చెత్తని కొన్ని వందల లారీలు ఈరోజు క్లీన్ చేస్తున్నారు వర్షాకాలం వచ్చిందని. సో హైడ్రా బుల్డోజర్ మంచి పరిణామాలే చేస్తోంది, వాటిని గుర్తుపెట్టుకోవట్లేదు. రెండోది, నిన్న హైడ్రా కమిషనర్గా తప్పించాలని కోర్టు చెప్పగానే ఎంటైర్ మీడియాలో అనేక మేజర్ పార్టీ వాళ్ళు మనం కొంత సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నాం, కానీ చాలా మీడియా ఆయన అగైనెస్ట్గా, ఆయన ఒక విలన్గా, రావణాసురుడిగా, దుర్యోధనుడి కింద చూపించే ప్రయత్నం. ఎందుకంటే ఆయా ఎందుకు దానికి కారణం ఏంటంటే ఆయా మీడియా మేనేజ్మెంట్లకు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఆ భూములకు కూడా రంగనాథ్ వెళ్ళాడు, అది ప్రాబ్లం. మేము మీడియా మేనేజర్, మా చేతిలో ఒక ఛానల్ ఉంది, మా చేతిలో ఒక పేపర్ ఉంది, మా భూముల మీదకు నువ్వు వస్తావని రంగనాథ్ బెదిరించారు, వాళ్ళు వినలేదు, అయినా కూడా వెళ్ళాడు. ఒక మీడియా యజమానికి సంబంధించిన 13 ఎకరాలు హైటెక్ సిటీలో 13 ఎకరాలంటే కనీసం 2,000-3,000 కోట్ల రూపాయల ప్రాపర్టీని ప్రభుత్వానికి స్వాధీనం చేయించాడు హైడ్రా రంగనాథ్. సో ఎంత గ్రేట్ అన్నట్టు ఈదులుకుంటా ఉంది. ఈదులుకుంటా మళ్ళీ కొండ విషయంలో, అక్కడ భూముల విషయంలో హైకోర్టుకి వెళ్ళి కంటెంప్ట్ కోర్టు వేసింది కూడా ఒక బడాబాబు, వేరే పేరుతో వాళ్ళు ఆ పిటిషన్ వేయించారు. అది కూడా ఒక బడా రియల్ ఎస్టేట్ సంస్థ, వేల కోట్ల రూపాయలున్న బడా రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే అసలు హైడ్రా బడ్జెట్ సంబంధించి 50 crores పెట్టారు. ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్ లో ఇంకా మనకి పనిముట్లు కావచ్చు, ఇంకా ఎక్కువ మంది వర్కర్స్ కావాల్సి వస్తారు కాబట్టి 72 crores అంటే ఆడి ఇచ్చినటువంటి 50 crores ప్లస్ 12 crores అగైనెస్ట్ అంటే ఎక్కువగా ఇచ్చారు, మొత్తం 72 crores. ఈ సిచ్యువేషన్ లోనే హైడ్రా కూడా కేటాయించింది సర్కార్. సో హైడ్రాని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో తెలుస్తుంది, దానివల్ల ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందో కూడా మనకి తెలుస్తుంది. గవర్నమెంట్ ఈ స్టే ఏదైతే ఉందో ఆ స్టేని వెకేట్ చేయడానికి పదే పిటిషన్లు కూడా వేసింది. కానీ ఇక్కడ కోర్టు ఏం చెప్పిందో ఒకసారి చూద్దాము. సో ఏదైతే ఇచ్చారో ప్రభుత్వం ఇస్తున్న పూర్తి మద్దతుతో ధీమా పెంచుకున్న హైడ్రా ఇప్పటికే కోర్టులో పిటిషన్స్ వేసింది. ఆ పిటిషన్స్ అన్ని కూడా లేట్గా ఇచ్చారు, నిర్లక్ష్యంగా ఇచ్చారు, అసంపూర్తిగా ఉన్నాయి. అండ్ ఏదైతే అన్కండిషనల్ అపాలజీ ఇచ్చారో రంగనాథ్, అది కూడా సరైన టైంలో ఇవ్వకపోవడం కారణంగా ఇటువంటి యాక్షన్ తీసుకుంటున్నామంటూ కోర్టు కూడా చెప్పింది. సో ఇది కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే, సో ఫర్దర్ గా ఇట్లాంటి ప్రాసెస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏవైతే లీగల్ ఉంటాయో అండ్ స్టే వెకేట్ చేయాలి ఈ స్టేకి సంబంధించి అంటూ కూడా గవర్నమెంట్ పిటిషన్స్ వేసే ప్రాసెస్ ని చాలా ఫాస్ట్ స్పీడప్ చేయడము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ప్రతి ఒక్క రంగం ఏదైతే ఉందో గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి బాడీ కూడా దీనికి సంబంధించి టెక్నాలజీని వాడుకొని వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫైల్ అప్ చేసుకొని కోర్ట్స్ దగ్గరికి పిటిషన్ వెకేట్ చేయమని చెప్పి అడిగితే ఈ ప్రాసెస్ లో ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉంటుంది. మీరు ఒక పాయింట్ చెప్పారు, మంచి పాయింట్ చెప్పారు. అంటే ఒక 30 ఏళ్ల తర్వాత కూడా సీఎం గుర్తు చేసుకుంటారు. అంటే ఏ నాయకుడైనా ఏ వ్యవస్థ అయినా మంచి ఫలితాలు తీసుకొస్తే డెఫినెట్ గా గుర్తు చేసుకుంటారు. సో అంటే ఇప్పుడు దానికి సంబంధించి కోర్టు ధిక్కారం చేస్తే విధించే శిక్షలు ఏంటంటే రుజువైతే సాధారణ శిక్ష ఏంది, గరిష్టంగా 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది. ధిక్కారం చేస్తే జరిమానా గరిష్టంగా 2,000 రూపాయలు మాత్రమే శిక్ష ఉంటుంది. ఒకవేళ ఎటువంటి షరతులు లేకుండా అన్కండిషనల్ అపాలజీ చెప్పి కోర్టు దాన్ని నిజాయితీగా భావిస్తే శిక్ష నుంచి మినహాయింపు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఫర్దర్ గా ఎటువంటి ప్రొసీడింగ్ అనేది చూడాలి. సో ప్రభుత్వం మరి ఏ రకంగా ముందుకెళ్తానదే కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. కన్క్లూడ్ చేద్దాం. నిజానికి అంతే, ఒకవేళ నిజంగా కంటెంప్ట్ పాల్పడ్డారు అంటే రాజేష్ అన్నట్టు కోర్టు దగ్గర కింద 2 నెలల జైలు శిక్ష లేదంటే 6 నెలల జైలు శిక్ష వేయచ్చు. మనం చూసాం కదా, ఏపీలో 8 మంది ఐఏఎస్లకి జైలు శిక్ష వేస్తే తర్వాత వాళ్ళు క్షమించండి అని అడిగితే 12 నెలల పాటు నెలకి ఒక్కొక్క ఆదివారం చొప్పున కొన్ని హాస్టల్స్కి వెళ్ళి అక్కడ సేవ చేయండి, సామాజిక సేవ చేయండి అన్నారు. తెలంగాణలో ఒక ఐఏఎస్కి అలాగే ఉంటే లేదు మేము సివిల్ జైలుకి పంపించండి అంటే లేదు మీరు కావాలంటే అప్పీల్ చేసుకోండి అని అన్నారు. సో న్యాయస్థానాలు ఆ కంటెంప్ట్ వరకు శిక్ష వేయచ్చు, అంతే తప్ప కంటెంప్ట్ కోర్టులను తేల్చకుండా మీరు తప్పించండి అనడం ఇది పరిధిలోకి రాదు అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శిక్ష వరకు ఒక కన్క్లూడ్ చేద్దాం. ఈ ఇష్యూలో ఇందాక చాలా సర్తాజ్ అండ్ రోహిత్ అండ్ రాజేష్ రైజ్ చేశారు ఈ పాయింట్. మళ్ళీ చెప్తున్నాను, భారత రాజ్యాంగం ప్రకారం మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 సిస్టమ్స్ పెట్టుకున్నాం. ఒకటి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలు ఒకదానిలో మరొకటి చొరబడకుండా ఉండాలి అనేది మొదట్లో మనం రాసుకున్న ఒక బైలా. దాన్ని
ఉల్లంఘించకూడదని కూడా మనం చాలా సందర్భాల్లో ప్రస్తావించాం. అదే క్రమంలో శాసన వ్యవస్థ తీసుకున్న నిర్ణయాల్లోకి జ్యుడిషియరీ వ్యవస్థ చొరబడకూడదని గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తులు కూడా ఈ సందర్భంలో కామెంట్ చేశారు. మనం అతిగా శాసన వ్యవస్థలోకి ఎవరో పిల్లేశారనో పిటిషన్ వేశారనో అతిగా చొరబడుతున్నాము. ఒక ప్రభుత్వం అంటూ ప్రజల చేత ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేలని, ఎంపీలని ప్రజలు ఎన్నుకున్న తర్వాత పరిపాలన చేయడానికి ఐఏఎస్ని, ఐపీఎస్ని ఉద్యోగులు నియమించుకునే బాధ్యత, అధికారం ఆ ప్రభుత్వాలకు ఉంటుంది, కన్వీనియంట్ కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం. అలాంటి అధికారిని మార్చమని జ్యుడిషియరీ సిస్టమ్ చెప్పొచ్చా లేదా అన్న దాని మీద ఒక కాంట్రడిక్షన్ మొదటి నుంచి కూడా నడుస్తోంది. 1971 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 ప్రకారం న్యాయస్థానాలకి స్పష్టమైన కొన్ని లిమిటేషన్ల అధికారాలు మాత్రమే ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్టుగా 6 నెలలు జైలు శిక్ష, లేకపోతే ఇంకోటి నిల్చోబెట్టడం, ఇలాంటివి ఉంటాయి తప్ప ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించమని చెప్పే అధికారం లేదు. లేదా అతని మీద యాక్షన్ తీసుకోండి అని సిఫార్సు చేయొచ్చు. సో ఇందాక రేవంత్ రెడ్డి కూడా అదే మాట అంటున్నారు, హైడ్రా కొనసాగుతుంది, సో మేము పరిపాలన కోసం నియమించిన అధికారులను గుజ్జుకునే అధికారం ఎవరికీ లేదు అని పరోక్షంగా కోర్టు గురించి మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందంటూనే ఇంకొక కామెంట్ కూడా చేశారు. బహుశా లీగల్ ఫైట్కి, సో ఈ శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య ఆ క్లాస్ని తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించే అవకాశాలు చాలా ఎక్కువగా. ఒక చిన్న వర్డ్తో కంక్లూడ్ చేస్తాను. మార్చమని అడగొచ్చు. ఎప్పుడు అడుగుతాయంటే ఆ అధికారి పైన నేరుగా ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు, ఆయన సాక్ష్యాలను తారుమారు చేస్తాడేమని భావించినప్పుడు అధికారిని మార్చండి, అంటే అధికారిపై ఏదైనా కేసులు ఉన్నప్పుడు. ఎస్, ఈ సందర్భంగానే ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా మేము అందరం కూడా డిస్కస్ చేసిందంటే ఎవరి మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయేమో అని అనుకున్నాను నేను. బట్ అందరం కూడా రంగనాథ్కే ఓటేస్తున్నాం. రంగనాథ్ వల్ల లేకపోతే హైడ్రా బుల్డోజర్ వల్ల పడిన ఇబ్బందులు కూడా మేము ఇక్కడ ప్రస్తావించాము. సో ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ మాఫియా అంతా కలిసి, విలన్స్ అంతా కలిసి ఒక హీరోని దెబ్బకొట్టడానికి ట్రై చేస్తున్నారన్న ఒక బాటమ్ లైన్ అయితే మేము చెప్పాలనుకుంటున్నాం. ఒక 30 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ రేవంత్ రెడ్డిని గుర్తుపెట్టుకునేలా హైడ్రా అయితే ఉంటుంది. అలాంటి హైడ్రా అధికారిని ఈ రకంగా ఇబ్బంది పెట్టకూడదని కూడా ఒక విధంగా అనుకుంటున్నాం. న్యాయ వ్యవస్థను గౌరవిస్తున్నాం, న్యాయ వ్యవస్థ ఇచ్చిన ఆదేశాలను కూడా గౌరవిస్తున్నాం. కానీ సిస్టంలో ఉన్న లోపాలని ఇక్కడ ప్రస్తావించేదే మా ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే రంగనాథ్ ఫీచర్ ఏంటి, రంగనాథ్ ఫీచర్ ఏంటి అనే క్వశ్చన్ కూడా ఇక్కడ మనకి రైజ్ అవుతుంది. సో రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత రంగనాథ్ ఫీచర్ ఏంటి అనేది ఆయన డిసైడ్ చేయబోతున్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.